Daily. Taste the Daily. దైవ దూషణకు పాల్పడ్డాడంటూ బంగ్లాదేశ్లోని మైమన్ సింగ్ జిల్లాలో అల్లరిముఖ చేతిలో హత్యకు గురైన దీపు చంద్రదాస్ మరణంపై అతడి సోదరుడు అప్పుదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు దైవ దూషణకు పాల్పడ్డాడన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. దీపుదాస్ ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసే వ్యక్తి కాదన్నాడు. అతడు అలాంటి వ్యాఖ్యలు చేశాడంటే మేము అస్సలు నమ్మమన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు తమ ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉందని, దీపు రోజు మాదిరిగానే పనికి వెళ్లాడని చెప్పాడు. సోషల్ మీడియాలో చూసిన తర్వాతే తమకు ఈ విషయం తెలిసిందన్నారు. తన సోదరుడిని దారుణంగా హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశాడు. నిందితులను ఉరి తీస్తేనే మాకు శాంతి కలుగుతుందన్నాడు. తన సోదరుడి హత్య తర్వాత చాలా మంది తమ ఇంటికి వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పి వెళ్తున్నారని, కానీ మమ్మల్ని విడిచి వెళ్లినా మా సోదరుడిని ఎవరు తిరిగి తీసుకురాలేరని ఎమోషనల్ అయ్యాడు. మైమన్ సింగ్ సిటీలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దీపు చంద్రదాస్ మహమ్మద్ ప్రవక్తను దూషించాడంటూ అల్లరిముక్క కొట్టి చంపి తగలబెట్టిన ఘటన బంగ్లాదేశ్లో సంచలనం రేపింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. దీపు చంద్రదాస్ ఇస్లాంకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్ ఒకరు వెల్లడించారు. దైవ దూషణకు పాల్పడ్డాడంటూ బంగ్లాదేశ్లోని మైమన్ సింగ్ జిల్లాలో అల్లరిముఖ చేతిలో హత్యకు గురైన దీపు చంద్రదాస్ మరణంపై అతడి సోదరుడు అప్పుదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు దైవ దూషణకు పాల్పడ్డాడన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. దీపుదాస్ ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసే వ్యక్తి కాదన్నాడు. అతడు అలాంటి వ్యాఖ్యలు చేశాడంటే మేము అస్సలు నమ్మమన్నాడు. ఈ ఘటన జరిగినప్పుడు తమ ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉందని, దీపు రోజు మాదిరిగానే పనికి వెళ్లాడని చెప్పాడు. సోషల్ మీడియాలో చూసిన తర్వాతే తమకు ఈ విషయం తెలిసిందన్నారు. తన సోదరుడిని దారుణంగా హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశాడు. నిందితులను ఉరి తీస్తేనే మాకు శాంతి కలుగుతోందన్నాడు. తన సోదరుడి హత్య తర్వాత చాలా మంది తమ ఇంటికి వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పి వెళ్తున్నారని, కానీ మమ్మల్ని విడిచి వెళ్లినా మా సోదరుడిని ఎవరు తిరిగి తీసుకురాలేరని ఎమోషనల్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. బంగ్లాదేశ్ లో 2 రోజుల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి దీపు చంద్రదాస్ సంబంధించిన ఫ్యామిలీ మొత్తం కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సో గత 2 రోజుల క్రితం బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర నేపథ్యంలో దీప్ చంద్రదాస్ తన పనులు ముగించుకొని అంటే పొట్టకూటి కోసం తను రెగ్యులర్ గా వెళ్ళేది పని నిమిత్తం డ్యూటీకి వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు అల్లరి ముక్కులు టార్గెట్ చేసి అతన్ని అతి భయంకరంగా దారుణంగా హత్య చేసేది. అంతటితో ఆగకుండానే నడి రోడ్లో నడి వీధిలో చెట్టుకు వేలాడదీసి మరి దహనం చేసిన పరిస్థితి తీవ్ర దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సో ఒక భారతీయుడు, అందులోనూ దీప్ చంద్రదాస్ ఒక హిందూ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని బంగ్లాదేశ్ లో అత్యంత పాశవికంగా నడి రోడ్డు పైన వేలాడదీసి దహనం చేయడం పట్ల ఇటు భారత్ తో పాటు అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో గత 4-5 రోజులుగా బంగ్లాదేశ్ లో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫిలాబ్ మంచ్ ప్రతినిధి అయినటువంటి హైదీ మరణంతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అల్లరి మూకలు, లేకుంటే తీవ్రవాద ఛాందసవాద ముచ్చుకులు కొంతమంది హిందువులను భారతీయులను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్న గత 4-5 రోజులుగా బంగ్లాదేశ్ లోని భారత హైకమిషనర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న క్రమంలో శనివారం ఒక్కసారిగా దీప్ చంద్ దాస్
తన ఉద్యోగ నిమిత్తం పని ముగించుకొని వస్తుండగా ఒక్కసారి వెంబడించి అతనిపై తీవ్రంగా దాడి చేసి చంపేసిన తర్వాత అంతటితో ఆగని ఆ దుండగులు ఒక్కసారిగా ఉన్మాదులుగా మారి అతని నడి రోడ్లో చెట్టుకు వేలాడదీసి దానం చేసిన పరిస్థితి. సో దీంతో మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా ఆ దుశ్చర్యతో నిర్గాంతపోయింది. ఎందుకంటే ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి మొత్తం దేశం ఇట్లాంటి ఒక మానవీయంగా అమానవీయంగా ఇంత కిరాతకంగా పాల్పడ్డటువంటి బంగ్లాదేశ్ లోని దుండగులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా కూడా భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ లో మొత్తంగా కూడా ఉన్నటువంటి తాత్కాలికంగా ఉన్నటువంటి యూనిస్ ప్రభుత్వం మొత్తంగా కూడా శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే జూలైలో షేక్ హసీనా భారత్ తో సత్సంబంధాలు కలిగి ఉండే షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో కొంత మంది యువతతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిరసన చేసి అక్కడ ఉన్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా రాజీనామా చేసేంత వరకు పరిస్థితిని తీసుకొచ్చి ఆందోళన కొనసాగించారు. ఆ తర్వాత షేక్ హసీనా రాజీనామాతో పరిస్థితి చక్కబడింది అనుకున్నారు. కానీ తర్వాత అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ లో పూర్తిగా అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. యూనిస్ ప్రధానిగా అయిన తర్వాత కొంతమంది ఏదైతే తీవ్రవాద ముసుగులో కొంతమంది తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడుతున్నంతా కూడా ఆ యూనిస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ బంగ్లాదేశ్ లో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఆందోళన కొనసాగించడం కాకుండా ముఖ్యంగా భారత వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించడం, భారత వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, ఎవరైతే హిందువులు ఉంటారో, ఎందుకంటే బంగ్లాదేశ్ లో మైనార్టీ వర్గంగా హిందువులు ఉంటారో అలాంటి వారిని అందరినీ కూడా టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతుండటంతో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి హిందువులంతా భయ సంపితులు అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం జరిగిన దీపు చంద్రదాస్ ఉదంతా మాత్రం మొత్తంగా కూడా హిందువులను తీవ్ర కలవర పెడతా ఉంది. సో ఇప్పుడు తాజాగా అతని సోదరుడు ఈ యొక్క మొత్తం విషయం పైన తీవ్ర కుటుంబం అంతా కూడా విషాద ఛాయలో మునిగిపోయింది. సో ఆ ఘటనకు సంబంధించి వాళ్ళ తమ్ముడు అంత ఎమోషనల్ గా మాట్లాడిన పరిస్థితి కనబడుతూ ఉంది. అందరూ వచ్చి సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ లో జరిగిన ఉదంతాపై తమను అందరూ కూడా తమ బంధువులతో పాటు వివిధ తెలిసిన వారంతా కూడా వచ్చి బంధువర్గం అదే విధంగా తెలిసిన వారంతా కూడా తమను వచ్చి మాట్లాడడానికి వస్తున్నారు. సో వాళ్ళు మాట్లాడడానికి వస్తున్నా సరే కానీ మా అన్నయ్య తిరిగిలాని లోకాలకు వెళ్ళాడు కదా, అతన్ని మరీ తిరిగి పొందలేం కదా అని చెప్పేసి అందరి చేత కంట నీరు పెట్టించేలాగా అతడు ఎమోషనల్ గా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో అందరికి కూడా తీవ్ర కలకరం నెగిందని చెప్పవచ్చు ఈ మొత్తం వ్యవహారం. సో ఇప్పటికీ కూడా అక్కడ బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో చేదాటిపోయాయి. అక్కడ ఉన్నటువంటి రోజువారీ సో ఏదైతే హైదీ మరణం తర్వాత ఆందోళన కొనసాగుతున్న క్రమంలో తాజాగా ఈ రోజు కూడా ఒక కార్మిక సంఘం నాయకుని పైన కూడా సికిందర్ అతని పైన కూడా కాల్పులు జరగడం ఇప్పుడు మరింత ఉన్నటువంటి ఆందోళన మరింత పేటరిపోయే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో భారత్ కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, హిందువులకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి భారత హైకమిషనరేట్ బంగ్లా ప్రధానితో మాట్లాడిన తెలుస్తోంది బంగ్లాదేశ్ ప్రధానితో. సో ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వెంటనే తమను సంప్రదించాల్సిందిగా కూడా ఇక్కడ భారత విదేశాంగ శాఖ కూడా కొంత సూచనలు సలహాలు ఇచ్చింది. సో అల్టిమేట్ గా పరిస్థితులు బంగ్లాదేశ్ లో ఎప్పుడు చల్లబడతాయి, ఎప్పుడు చక్కబడతాయి అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.